తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. పరిమళాలు చల్లుతూ రామ సుగంధిని. అందరికీ నమస్కారం. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారు రచన, సంగీతం సత్యం గారు, గానం జానకమ్మ. కార్తీక దీపం సినిమా నుంచి మువ్వలేమో. మూవలేమో నేడేమో నాలో నా మ్రోగించేరు మోహన గీతం. మూవలేమో నేడేమో నాలో నా మ్రోగించేరు మోహన గీతం. మ్రోగించేరు మోహన గీతం. మ్రోగించేరు మోహన గీతం. కదలే కన్నులలో చదవని కథలెన్నో, కదలే కన్నులలో చదవని కథలెన్నో, పలికే అడుగులలో కలవని శృతులెన్నో, పలికే అడుగులలో కలవని శృతులెన్నో. తెలిసిన వారికి తెలిసిన నజరానా. మూవలేమో నేడేమో నాలో నా మ్రోగించేను మోహన గీతం. మ్రోగించేను మోహన గీతం. మ్రోగించేను మోహన గీతం. ముసుగును తీయకనే మోమును గమనించి, ముసుగును తీయకనే మోమును గమనించి, విసురుగా చూడకనే రసికత కురిపించి, విసురుగా చూడకనే రసికత కురిపించి, వలచిన వారికే వలచిన నజరానా. మూవలేమో నేడేమో నాలో నా మ్రోగించేను మోహన గీతం. మ్రోగించేను మోహన గీతం. మ్రోగించేను మోహన గీతం. బాపడే జానకమ్మ గారిని అనుసరిస్తూ పాడిన ఫీల్లా ఉంది. చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ అలాంటి చోట చాలా చాలా బాగుంది. అయితే అలా అన్నప్పుడు కొన్ని కొన్ని చోట్ల గమకాలు, కొన్ని చోట్ల కొంచెం క్లారిటీ మిస్ అయిందేమో అనిపించింది. అది తప్ప మిగతా అంతా కూడా చాలా బాగుంది. ధన్యవాదాలు. ఈ సంగతులన్నీ గుర్తుపెట్టుకుని పాడడం చాలా కష్టం అమ్మ. అందులో బొరుగులు చల్లినట్టుంటుంది జానక్ గారు పాడే సంగతి. అలా ఇందులో 99% సత్యం గారు పాడి వినిపించినవి ఇవన్నీ. చాలా ఆయన ఫిమనైన్ టచ్ ఉంటుందన్నమాట గాత్రం. అంత బాగా పాడతారు సంగతులన్నీ. ఇంకా ఆవిడ దానికి ఇంకో 10% ఎక్కువ చేసి పాడతారు. కానీ ఇంత పాడుతున్నా కూడా ఏమీ కదలిక ఉండదు ఆ మహాతల్లి. అది ఎలా సాధ్యం నాకు ఇప్పటికీ అర్థం కాదు. నువ్వు ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేసావు. చాలా కష్టం పాడడం నాకు కూడా తెలుసు, అర్థమైంది. ఇది కొన్ని సంగతులు ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి, కొన్ని చోట్ల అక్కడక్కడ స్లిప్ అయిందనమాట. అందరికీ చెప్పేది ఏంటంటే ఆ ఫస్ట్ ఆలాప్ ఎక్కడొచ్చినా సరే మీరు ఎక్కడ ఒరిజినల్గా జానక్ గారు లాగా అంత లెంగ్త్కు ఎవరు ఆలాపు పాడలేరు భారతదేశంలోనే చెప్తున్నాను నేను. ఆవిడకి ఎక్స్ట్రాడినరీ ఊపిరితిత్తులు ఆవిడవి.
అది ఎంతసేపు అయినా సస్టైన్ చేస్తారు ఆవిడ, అది ఎలా కుదురుతుందో తెలియదు. మనం మధ్యలో ఎక్కడైనా బ్రేక్ తీసుకోపోతే చాలా కష్టం. ఆ ఎండ్కి వచ్చేసరికి మాత్రం ఊపిరి ఆగిపోయినట్టుగా ఆపకండి ఆలాపి ఎవరు, కాసేపైనా ఉండాలి అన్నట్టుగా రాకూడదు అనమాట. అంతే నేను చెప్పేది. మామూలుగా కార్యక్రమం నా పాటతోటి ప్రారంభించడం అలవాటు చేసుకున్నాం మనందరం. కానీ నాకు ఒక అద్భుతమైన ఒక ఖండిక, కవితా ఖండిక దొరికింది. డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు ఇది నాకు పంపించారు. అది చూడగానే నాకెందుకో దీంట్లో ఒక నిగూఢమైనటువంటి ఒక సందేశం ఉంది, కవితా ధోరణి ఉంది. అది చదివి వినిపించాలనిపించింది నాకు. ఈ శీర్షిక వలస పిచ్చుకలు. ప్రియమైన పిచ్చుకల్లారా, అక్కడ స్వదేశంలో మచ్చుకైనా కానరాక ఇక్కడ విదేశంలో హెచ్చుగా ఎలా కనిపిస్తున్నారు? బూడిద రంగు రూపంతో, బురద రంగు చారలతో బుచ్చిగా ఉన్న తెల్లవారక ముందే రెక్కలల్లార్చి డొక్క నింపుకోవడానికి చిటికెడు గింజలకై చిర్రున ఎగిరిపోయే మిమ్మల్ని చూస్తుంటే చిన్ననాటి స్మృతులు గుర్తుకొస్తున్నాయి. ఊతకర్ర సాయంతో గంపను నిలబెట్టి దాని కింద నూకల గిన్నె పెట్టి వాటి కోసం రాగానే పట్టి కాళ్లకు తాళ్లను కట్టి ఎగరేస్తూ ఎంతో సరదాగా ఆడుకున్న ఆ రోజులు కళ్ల ముందు అలవోకగా అలలు అలలుగా కదిలి వస్తున్నాయి. అసలు మీరెలా ఇక్కడికి వలస వచ్చారు? అక్కడ వాడవాడలా నెలకొన్న సెల్ టవర్ల రేడియేషన్లకు తట్టుకోలేక, అంతకంతకు విజృంభించే వాయు కాలుష్యానికి తాళలేక, అమెరిక కుదరక ఐటీ కుర్రాళ్లలా మీరు అమెరికాకు తరలివచ్చారా? వీసాల గొడవ మాకెలాగూ లేదని వీలు చూసుకుని యథేచ్ఛగా వలస వచ్చారా? అయినా ఎలా వచ్చారు? విమానాల్లో ఎక్కి రావడానికి వీల్లేదు. సప్త సముద్రాల్ని దాటి 10,000 మైళ్ల దూరానికి ఎగిరి రావడానికి ఏమాత్రమూ సాధ్యం కాదు. ఆలోచిస్తే అంతుపట్టడం లేదు. అయినా అక్కడ కనుమరుగైన మిమ్మల్ని ఇక్కడ చుట్టాల్లా చూడగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. మన భాషనేగాక ఊరపిచ్చుకుల ఉనికిని మరిచిపోతున్న మనవల తరానికి గుర్తు చేస్తున్నట్టుగా ఇక్కడ గూళ్లు కట్టుకున్నందుకు తృప్తిగా ఉంది. ఇంగితంగా పుల్లా పుడకల్ని చేర్చి నారలతో గాలివానకు కూడా తట్టుకునేలా అల్లుకున్న మీ గూళ్లను చూస్తే ఇంజనీర్లు కూడా నోళ్లు తెరవాల్సిందే. ఎంఎస్ చేస్తున్న విద్యార్థులు మీ వద్ద ప్రాక్టికల్ ప్రాజెక్టులు నేర్చుకోవలసిందే. కట్టడం పూర్తి కాకముందే కూలిపోయే అమాయక ప్రాణాలను బలికొంటున్నటువంటి ఇంజనీర్లు నేర్చుకోవాల్సిందే. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో మీకు డాక్టరేట్ పట్టా ఇవ్వాల్సిందే. పిచ్చుకులారా, ధన్యవాదాలు మీకు. ఇది వడ్డేపల్లి కృష్ణ గారి సందేశాత్మకమైన కవిత. ఈ కవితను నేను చదివినందుకు చాలా సంతోషపడుతున్నాను. కార్యక్రమంలో దీని ఐతిహ్యం, తాత్పర్యం మీకు తెలుసు, నేను విడిగా చెప్పవలసిన అవసరం లేదు. మళ్ళీ పిచ్చుకలంతా కూడా మన దగ్గరికి రావాలంటే ఏం చేయాలో ఆలోచించండి. ఇది సమాజానికి సంబంధించింది, మన తర్వాతి తరానికి సంబంధించింది. అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఆలోచించి ఏం చెయ్యకూడదో అది చేయకుండా ఉండవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. విన్నందుకు ధన్యవాదాలు. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you.